హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీనవి. ఈరోజైతే బ్రోకలీతో ఆమ్లెట్ వేసుకుందామండి. ముందుగా మనకి బ్రోకలీ ఆమ్లెట్కి కావాల్సినవి ఒక బ్రోకలీ తీసుకోవాలి, దాని తర్వాత ఒక క్యారెట్, దాని తర్వాత 2 ఎగ్స్ తీసుకోవాలి. బ్రోకలీని చక్కగా నీట్గా కడిగేసుకుని తురుముగా చేసుకోవాలి. దాని తర్వాత క్యారెట్ను కూడా మంచిగా క్యారెట్ని పీల్ తీసేసి చక్కగా తురుముగా చేసుకోవాలి. దాని తర్వాత ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో బ్రోకలీ తురుముని, తర్వాత క్యారెట్ తురుముని, తర్వాత 2 ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకోవాలి. దానిలో సరిపడినంత ఉప్పు, సరిపడినంత కారం వేసుకుని అన్నీ కలిపేలాగా మిక్స్ చేసుకోవాలి గరిటెతో. దాని తర్వాత స్టవ్ వెలిగించి ఒక పెనం పెట్టి, పెనం బాగా వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ స్ప్రే చేసి దీన్ని గరిటెతోటి వేసుకోవాలి ఆమ్లెట్ ఆకారంలో. చాలా సింపుల్ అండి, అదేవిధంగా చాలా ఈజీ, అంతే విధంగా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అది మాత్రం మర్చిపోవద్దు. దాని తర్వాత బ్రోకలీ ఆరోగ్యానికి ఎంత మంచిదో అనేది మనందరికీ తెలిసిన విషయమే. మరింకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియోలో చూపించిన విధంగా పెన్ను చక్కగా వేడెక్కిందండి. ఒకసారి ఆయిల్ స్ప్రే చేసుకుని దానిపైన ఇలాగా ఆమ్లెట్ ఆకారంలో వేసుకోవాలి. దాని తర్వాత ఒక మూత పెట్టి కొంచెం ఉడకనివ్వాలండి. దాని తర్వాత రెండు వైపులా కూడా చక్కగా వేగనించుకోవాలి. ఒక్కసారి ఇప్పుడు కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకుని మూత పెట్టేసి ఒక 2 సెకండ్స్ అలా ఉంచాలి. ఇప్పుడు రెండో వైపు కూడా కాల్చుకోవాలి. బ్రోకలీ చాలా మంచిదండి హెల్త్కి. మరి మీరు కూడా తప్పకుండా ఈ వీడియో చూసి ట్రై చేయండి. దీని తర్వాత ఒకసారి మూత పెట్టి ఒక 1 సెకండ్ అలా ఉంచాలి. అంతేనండి, చాలా ఈజీ, చాలా టేస్టీ. చిన్నపిల్లలకేంటి, పెద్దవారికేంటి చాలా మంచిది బ్రోకలీ ఏదో విధంగా మనం తీసుకోవాలి. అది ఆమ్లెట్ రూపంలో అయినా, లేకపోతే ఏదో విధంగా కర్రీ రూపంలో అయినా తీసుకుంటే చాలా మంచిదండి. దీనికి చక్కగా 2 ఆనియన్స్, నిమ్మకాయ పిండుకుని తింటే చాలా బాగుంటుంది. ఉదయం బ్రేక్ఫాస్ట్ టైంకైనా బాగుంటుంది, డిన్నర్ టైంలోకైనా బాగుంటుందండి. డైట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. ఈ రెసిపీ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోండి.